బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న RC16 కోసం అయితే ఆయన తీసుకున్న కెమెరామెన్ రత్నవేలి ఆయన మాత్రం ఒక వింటేజ్ కెమెరాని యూజ్ చేసి అసలు ఆడియన్స్ ఎక్కడా కూడా అరే ఇక్కడ ఉండుంటే బాగుండే అన్న మచ్చ లేకుండా సినిమా తీద్దాం. అసలు ఆ వింటేజ్ కెమెరా ఏంటి? సో రీసెంట్గా ఆయన ఒక ఏదో సంథింగ్ ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్లో ఎక్కడో చెప్పడం జరిగిందనమాట. ఈ RC16 మూవీ కోసం అని చెప్పి నేను ఆల్రెడీ దేవరాకి ఏదో వాడానని చెప్పి హై అండ్ కెమెరా వాడానని చెప్పి చెప్తూనే ఆ మాటల్లో ఈ సినిమా గురించి కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ సినిమాకి అయితే ఒక ఓల్డ్ స్కూల్ నెగిటివ్ కెమెరా వాడబోతున్నాం. అంటే ఇదివరకు కెమెరాలో నెగిటివ్స్ అనేవాళ్ళు కదా, రీల్స్ వస్తే ఆ సంథింగ్ ఏదో ఆ టైప్ ఆఫ్ కెమెరా ఎక్కడో తీసుకొస్తున్నామో అది తీసుకొచ్చి సినిమా చేస్తున్నాము. ఎందుకంటే ఆ పాత వింటేజ్ వైబ్ కనపడాలి సినిమాలో. ఎందుకంటే సినిమాని 4Kలో మనం ఎడిటింగ్ చేయడం కన్నా సినిమాని ఆ పాత రకంగానే చూపించి ఆ పాత కట్ని ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీని ఇక్కడ 4Kలోకి తీసుకురావడానికి డైరెక్టర్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి ఆ కెమెరాని ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అది వాడుతున్నాము, అది ఒక కొత్త అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఆ పాత కెమెరాలో తీయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 1980 ఆ బ్యాక్ డ్రాప్లో ఫర్ సపోజ్ రంగస్థలం ఎట్లా వచ్చిందో ఆ రంగస్థలం లాంటి వైబ్ క్రియేట్ చేయాలి, ఆ రేంజ్లో తీయాలి అంటే ఖచ్చితంగా ఇది పాత కెమెరా పాత సినిమారా అనే ఫీల్ రావాలి అంటే ఆ కెమెరాలోనే వీడియో తీస్తే ఈరోజు అట్లాగో మనం కలరింగ్ డిఐ ఎఫెక్ట్స్ ఇన్ని వచ్చినాయి కాబట్టి ఏ టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి అంటే బుచ్చి గారు అనుకుని ఉంటే అది ఎడిటింగ్లోనే చేసుకోవచ్చు కదా, దానికి స్పెసిఫిక్గా కెమెరాని తీసుకురావడం ఆ కెమెరాతో ఆ షార్ట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పాత సీన్లు పాతగానే కరెక్ట్గా తీయచ్చు అనే ఆ ఫీల్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఆ కెమెరాలోనే తీయాలి. సో దాన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నికల్ ఎడిట్స్తో దాన్ని ఇంకేం చేస్తారు, ఏది పాతది ఏది కొత్తది అని తెలియకుండా అట్లా తీయడమే ఆ స్పెషాలిటీ అనమాట ఖచ్చితంగా. సో మరి దాన్ని ఏ సీన్లకు వాడతారు, ఒకవేళ సినిమా మొత్తం అదే వాడతారా, అంతగా ఇప్పుడున్న టెక్నాలజీని అంత కంటెంట్ అది తట్టుకుంటుందా ఖచ్చితంగా. సో ఈరోజు అందరూ కూడా 4K నుంచి 8K కూడా డెవలప్ అవుతున్నారు ఖచ్చితంగా. సో మరి ఇలాంటి తరుణంలో ఆ కెమెరాతో తీసే అవుట్పుట్ జనాలకి ఎక్కుతుందా, ఖచ్చితంగా అది ఈ రేంజ్ని ఆ ఎడిటింగ్లో తీసుకురాగలుగుతారా అనేది మరి వాళ్ళు ఒక కాపీ చూసుకున్నాక కానీ వాళ్ళకి తెలియదు అనమాట. సో మరి ఏదన్నా కానీ కొత్త ప్రయత్నం చేయడం అనేది కెమెరామ్యాన్లకు ఎప్పుడు అది ఒక టాస్క్ లాగా ఉంటుంది. సో మరి బుచ్చి గారు ఎవరిలో ఉన్న పనితనాన్ని వాళ్ళలోంచి గొప్పగా తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ గారిలోంచి ఆయన ఇప్పుడు దాకా చేయింది, ఇటు రత్నవేల్ గారు కూడా ఆయన ఇప్పుడు దాకా చేయింది కొత్త అని వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేపిస్తున్నారు అనమాట. సో మరి ఆయన అనుకున్నవన్నీ ఎక్స్పెరిమెంట్స్ దీంట్లో కుదిరి అన్నీ కూడా చాలా బాగా ఒక సినిమాని ఒక హిట్ సినిమాగా చేయాలని నేనైతే అనుకుంటున్నాను.